ఎంతైనా వీడి అర్ధాంగివి కదా, ఆ మాత్రం భయపడడంలో అర్థం ఉందిలే. చూడ్రా, నువ్వెంత దుర్మార్గుడివైనా నీ బ్రతు కోరుకుంది చూడు, అదేరా భార్య అంటే. నా పగ నీ ప్రాణం తీయమన్నా ఆమె ప్రేమ నీకు ప్రాణభిక్ష పెట్టమంటోందిరా. జీవితాంతం ఆమె పేరు చెప్పుకొని బతికేయిరా. అనసూయ, నీకు ముందే చెప్పా, నా కూతురునిచ్చావా నీకు ఆస్తినిస్తా, ఇవ్వలేదా నీ కొడుకు అస్థి కలిస్తా. చెప్పావు, ఇంకా ఇక్కడే ఉండి చస్తావా, అడుగు బయటికి వస్తావా? అయ్యో, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీ అమ్మాయి నిజంగా నా దగ్గరే ఉంది. నేను వెళ్ళిపోతే ఇక జీవితంలో ఆమెను మీరు కలవలేరు, చూడలేరు, మాట్లాడలేరు. నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డని, నీ కన్న కూతుర్ని నా మీద పగ సాధించడం కోసం వదులుకుంటావా? నాకు ఒక్కరోజు గడువిచ్చి కలుసుకుంటావా? వద్దు, మళ్ళీ నాలో ఆశలు రేపొద్దు. ఏమైందో తెలియని నా బిడ్డ నువ్వుందని చెప్తే నిజమే అనుకున్నాను. నా కూతుర్ని చూపిస్తావని నమ్మాను. నా యావదాస్తిని నీకు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. కానీ నువ్వేం చేశావే? నెల రోజులు గడువడిగి నాటకాలాడావు. ఒక్కరోజు గడువడిగి నన్ను మళ్ళీ తిక్కలోని చేయాలని చూశావు. ఇంకా నీ ఆటలు సాగవు. మర్యాదగా కాలు బయట పెట్టావు, వెళ్ళావు. తప్పు చేస్తున్నావు రాజశేఖర్. నన్ను బయటకు పంపించి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీ బిడ్డని నువ్వే దూరం చేసుకుంటున్నావు. తనని ఆరాధన చేస్తున్నావు. నాతో పాటు వీధుపాలు చేస్తున్నావు. నాతో కలిసి నరకం అనుభవించేలా చేస్తున్నావు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా మనసు కరగాలని, నీ మీద కనికరం కలగాలని మాయమాటలు చెప్తున్నావు. అయ్యో, పచ్చి నిజం చెప్తున్నాను. నన్ను గెంటిన మరుక్షణం అడుక్కు తినేది నేను కాదు, నీ కూతురు కూడా. చెట్టు కింద తలదాచుకునేది ఈ అనసూయ మాత్రమే కాదు, శ్రీ 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 రాజశేఖర్ గారి గారాల కూతురు కూడా. ఆకలితో అలమటించేది, ఎంగిలి మెతుకుల కోసం పరిగెత్తేది, కుక్క బతుకు బతికేది నా బిడ్డలే కాదు, నీ బిడ్డ కూడా. అబద్ధం, పచ్చి అబద్ధం. నమ్మకండి రాజశేఖర్ గారు. అంత గట్టిగా ఎలా చెప్పగలవు? ఏ నమ్మకంతో చెప్పగలవు? ఏ ఆధారాలతో చెప్పగలవు? అసలు ఏం చూసి చెప్పగలవు? నిన్ను చూసి చెప్పగలను. నన్నా? అవును, మిమ్మల్ని. నిజంగా మీ దగ్గర ఈయన కూతురు ఉండుంటే, ఈయన మీద ప్రేమతో కాకపోయినా, ఈయనంటే భయంతో కాకపోయినా, తప్పు చేశానన్న పశ్చాత్తాపంతో కాకపోయినా, ఆయనిచ్చే కోట్ల రూపాయల ఆస్తి కోసమైనా తెచ్చి అప్పగించేవారండి. అంత ఆశ పెట్టినా మీరు తీసుకురాలేదు అంటే, డబ్బు కోసమైనా మీరు చెల్లించలేదు అంటే, ఖచ్చితంగా ఆయన కూతురు మీ దగ్గర లేదని అర్థం అవుతుందండి. నిజమేనే, అన్ని విషయాల్లో ఈ అనసూయకి ప్రాణం కంటే పైసలే ముఖ్యం. ఆ పైసలు పోయే ప్రమాదం వస్తుందని తెలిసే ఈ రాజశేఖర్ కూతుర్ని దాచిపెట్టుంచాను. అది ఇప్పుడు ఇలా ఉపయోగపడుతోంది. అది ఈ అనసూయ తెలివి. అయిపోయింది, నీకిచ్చిన గడువు దాటిపోయింది. ఇక నువ్వెన్ని కట్టుకథలు చెప్పినా ఈ రాజశేఖర్ వినడు, నమ్మడు. నా చెయ్యికి పని చెప్పకముందే నువ్విక్కడి నుంచి తప్పుకుంటే మంచిది. తప్పుకోకపోతే ఏం చేస్తావు? తలదీసి మాలేస్తావా? అమ్మా, నువ్వు భయపడకు. ఏం చేస్తాడో నేను చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? పిల్ల నాన్న చేతు, ప్రస్తుతం మనం ఎదిరించే స్థానంలో లేవు నాన్న. తల దించుకునే స్థానంలో ఉన్నాం. ఇలాంటి టైంలో తలబట్టం కన్నా ఆయన కాళ్ళ మీద పట్టవే మంచిదిరా. అయ్యో అవునా, నేను చెప్పేది విన్నా. పంతం కోసం మన పరువు అంతం చేసుకునే కన్నా ఆయన్ని బతిమాలుకోవడమే మంచిది. అయ్యా రాజశేఖర్ గారు, ఇది మీ ఆస్తి, మీది మీ ఇల్లే, నేను కాదన్ను. కానీ దీని మీద ఆధారపడి బతికాం, బతుకుతూనే ఉన్నాం.
ఇప్పుడు మీరు ఉన్న పళంగా పొమ్మంటే మేము దిక్కులేని వాళ్ళం అయిపోతామండి, ముష్టి వాళ్ళం అయిపోతామండి. దయచేసి మాకు ఒక్కరోజు అవకాశం ఇవ్వండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. అందితే చుట్టూ, అందకపోతే కాళ్ళు. నీకు అలవాటేగా. ఎన్ని నాటకాలైనా ఆడతావు. నీ దొంగ మాటలకు లొంగిపోయేంత తింగరోడు కాది రాజశేఖర్. నేను నిన్ను మెడబట్టి బయటికి గెంటేయక ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో, మీకు దండం పెడతాను రాజశేఖర్ గారు. మీ ఇంట్లో పని మనిషిలాగా ఇలాగ పడుంటాను, మీ బానిసలాగా పడుంటాను. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. దయచేసి ఇంట్లో మాత్రం ఉండనివ్వండి. ఈ ఇంట్లో కాకపోతే కనీసం పశువుల పాకలోనైనా ఉండే అవకాశం ఇవ్వండి. అంతేగాని ఈ ఇంట్లో నుంచి మాత్రం మమ్మల్ని వెళ్ళగొట్టకండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్. ఇంకా మాట్లాడవసరం. పోవే బయటికి. నేను వెళ్ళను. నువ్విలా వెళ్ళవే. మళ్ళీ ఇంటి ఆవరణలో కనపడ్డారో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేస్తాను. ఇంకేది మన ఇల్లు కాదు, వెళ్ళిపోదాం పద. వెళ్ళేం చేస్తావు? అడుగు తింటావా? ఆస్తి మొత్తం పోయాక ఇంకెక్కడేం చేస్తాం? అమ్మో అమ్మో, నా ఇల్లు, నా ఆస్తి, నా కోట్లు, నా నగలు, నా డబ్బు రా. అయ్యో, నా డబ్బు, నాకు నా డబ్బు, నా డబ్బు రా. నా రచితం, నన్ను కష్టపడి సంపాదించినంత పోయింది. నా ఇల్లు అయిపోయింది రా. లత, లత 1000 రూపాయలు కట్టలే, 1000 రూపాయలు కట్టలు. వెళ్ళు, తీసుకురా. లోపలికెళ్ళి ఆ నగలు, ఈ నగలు వెండి ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. నువ్వు వెళ్ళి ఆవుల్ని గేదెల్ని తీసుకురారా. వెళ్ళు, చేతు నువ్వు వెళ్ళి తాకట్టు పెట్టిన సామాన్లని తీసుకురా. ఒక్కటి కూడా వదద్దు. వెళ్ళు. నా బంగారం, నా డబ్బు, నా నగలు. అయ్యో, నాది 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 నాది, నా ఇల్లు, నా బంగారం. అదిగో అదిగో, ఆ వ్యాన్ నిండా బంగారం, వ్యాన్ నిండా బంగారం. నా బంగారం, నా నగలు, అమ్మా, నా బంగారం, నా బంగారం, నా బంగారం, వ్యాన్ నిండా బంగారం వస్తుంది. నా బంగారం ఆపు, నా బంగారం ఆపు. తొందరగా రండి. నా నగలు, నా బంగారం, నా బంగారం, నా అమ్మా. రాజశేఖర్ కూతురు, రాజశేఖర్ కూతురు. వద్దు, రాజశేఖర్ కూతురు, రాజశేఖర్ కూతురు. వద్దు వద్దు రాజశేఖర్, వద్దు. నన్ను గంటే ఇద్దు. ఇది నా ఇల్లు, నా ఇంట్లోంచి పంపొద్దు, నా ఇంట్లోంచి పంపొద్దు. వద్దు, నన్ను గంటొద్దు. వద్దు వద్దు రాజశేఖర్, నీకు దండం పెడతాను. వద్దు, నీకు దండం పెడతాను రాజశేఖర్, వద్దు. వద్దు వద్దు
వద్దు నన్ను రేపొద్దునే రాజశేఖర్ వస్తాడు. వాడి కూతుర్ని అప్పగించలేదన్న కోపంతో రాక్షసుడిలా మారిపోతాడు. అమ్మకేదైనా కీడు. నో, అమ్మకేం కాకూడదు, అమ్మకేం కాకూడదు. కానీ ఎలా ఎలా రాజశేఖర్ ఆపాలి? ఎలా అమ్మని కాపాడుకోవాలి? దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ ఆస్తిని ఎలా కాపాడుకోవాలి? ఆ రాజశేఖర్ వస్తే అందరినీ బయట గెంటేస్తాడు. అయ్యో అమ్మా, వాడొచ్చి బయట గెంటకుండా నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉందమ్మా. ఏంటి ఐడియా? చెప్తా. మనమే బయటికి వెళ్ళిపోదాం అత్తయ్య గారు. నువ్వు నోరు మూసుకో. నాకు తెలుసు. ఏయ్, ఏం తెలుసా? ఏం తెలుసా? మీరు ఎలా ఈ ఆస్తంతా దక్కించుకోవాలా అని ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. అబ్బో, కొత్త విషయాలు చెప్పేవే. అయినా ఏమైందే నీకు? ఎందుకు అని మాట్లాడుతున్నా? ఏం లేదత్తయ్య గారు, ఆ రాజశేఖర్ వచ్చి మనని బయటకి గెంటేస్తారు కదా. కొన్నైనా సామాన్లు మిగులుతాయని, కొంతైనా డబ్బు మిగులుతుందని ఈ కాయిన్స్ నోట్లో వేసేసుకున్నాను. ఇదిగో ఇలా కొంచెం చిల్లర డబ్బులు నోట్లో వేసుకున్నాను. మీరు కూడా కొన్ని తెచ్చి వెయ్యండి అత్తయ్య గారు. అయ్యో అయ్యో, ఎంత మంచి ఐడియా వచ్చిందో దీనికి. ఏంటండి? అయ్యో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? నాకేం తెలీదు, నాకేం తెలీదు, తెలీదు, తెలీదు. ఏంటివన్నీ? రండి రాజశేఖర్ గారు, రండి. ఏంటి, భయపడ్డారండి? అంతలా చూడకండి అత్తయ్య గారండి. మీరు నన్ను ఏమి చేయలేరండి. ఇంకో 10 నిమిషాల్లో మీరు రోడ్డు మీదకి పోతారండి. రోడ్డు మీదకి. ప్రాణమైన పోతుందేమో కానీ ఏ ఇల్లు మాత్రం వదిలిపోనే. అయినా ఈ ముస్తాబు ఎంతకాలమో నేను చూస్తానే. ఇంకా చూడాలి లేవండి. ఇప్పటి వరకు మీరు చేసిన తప్పులు ఒప్పుకొని క్షమాపణలు చెప్పుకోండి. ఏంటే ఏంటి నీకు క్షమాపణలు చెప్పేది? అసలు నిన్ను ఆ రోజు కరెక్ట్ గా చంపేస్తుంటే ఈ సమస్య ఉండేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదే. ఇప్పుడైనా నిన్ను చంపేసి ఆ కేసు రాజశేఖర్ మీదకి నెట్టేస్తా. ఏం చేస్తావే? వదలండి. ఇంకోసారి నా మీద చెయ్యి పెడితే ఇంకా ఈ మాత్రం మర్యాద కూడా ఉండదండి. ఈ రోజు ఎలాగైనా ఆ రాజశేఖర్ దగ్గర నుంచి ఆస్తి రాయించుకుంటాను. చూడవే నువ్వు. మీ వల్ల కాదండి. అవుతుంది. కాదండి. అవుతుంది. కాదు. అవుతుంది. కాదు. అవుతుంది.
అనసూయ 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 రాజశేఖర్ గారు రండి 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 మంచిలు తాగుతారా మంచిలు తాగుతారా మంచిలు తీసుకురండి నా కూతురు ఎక్కడా కూతురు ఎక్కడా కూతురు ఎక్కడా కూతురు ఎక్కడా అది తను నా కూతురు ఎక్కడా అయ్యో ముందు 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 మీరు కూర్చోండి జరగవే ముందు రండి కూర్చోండి కూర్చో రాజశేఖర్ కూర్చో 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 ఇదిగో ఇదిగో చూడు ఇదే నీ కూతురు కాబట్టి కొంచెం లావుగా ఉంది కూర్చో కూర్చో రావే ఇదిగో రాజశేఖర్ ఇది కూడా నీ కూతురే కదా కాదు 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 అవునండి నమ్మకండి మీ అమ్మాయిని తీసుకురాకుండా నాటకాలు ఆడుతున్నారు వీళ్ళిద్దరిని మీ కూతుర్లను నమ్మించడానికి ట్రై కూడా చేస్తున్నారు వీళ్ళ అతి తెలివిని చిత్తు చేసి నిజం తేల్చి వీళ్ళు కాదని తేల్చి చెప్పానండి లేదంటే వీళ్ళలో ఎవరో ఒకరు మీ కూతురు స్థానంలో ఉండేవాళ్ళు మీకు వారసులు అయి ఉండేవాళ్ళు అనసూయ ఎవరికో పుట్టిన వాళ్ళని నా బిడ్డ నమ్మించాలని చూశావంటే నా కూతురు నీ దగ్గర లేదని నాకు అర్థమైపోయింది నిన్నిలాగే వదిలేస్తే ఈరోజు వీళ్ళని నా కూతురని నమ్మించినట్లే రేపు ఇంకెవరినో తీసుకొచ్చి నా కూతురు స్థానంలో నిలబెడతావు ఇంక నిన్ను ఒక్క క్షణం కూడా క్షమించను అయ్యా రాజశేఖర్ నేను పాపిష్టి దాన్ని డబ్బు కోసం నా కోడళ్ళని నీ కూతుర్ని చెయ్యాలన్న మాట వాస్తవమే కానీ నిజంగా నీ కూతురు నా దగ్గరే ఉందండి ఉంటే చూపించు చూపిస్తానండి చూపిస్తాను ఇంకా ఒకే ఒక్కరోజు గడువు ఇవ్వండి ఒక్కరోజు కాదు ఒక్క గంట కూడా ఇవ్వను నేను నీకిచ్చిన గడువులో సరిగ్గా 5 నిమిషాలే ఉంది ఆ లోపు నా కూతుర్ని నాకు చూపించాలి ఈ ఆస్తిని మీకిచ్చేసి నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను లేదా నిన్ను నీ కొడుకుల్ని కోడల్ని బయటికి గెట్టేస్తాను అది కాదండి 4 నిమిషాలు 4 నిమిషాలు ఏమండి రాజశేఖర్ గారు ఒక్కసారి నా బుజ్జి ముఖం చూడండి అచ్చు మీలాగే ఉంటుంది కాకపోతే ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కొంచెం బొద్దుగా ఉంటుంది లేదంటే చీర కట్టిన రాజశేఖర్లా ఉంటుంది 3 నిమిషాలు అయ్యో చాలే ఊరుగా ఆయన ఎక్కడ వదిన ఎక్కడ టాప్ టు బాటం ఒక్క పార్ట్ అయినా పోలికలు ఉన్నాయా సార్ రాజశేఖర్ గారు మా బంగారాన్ని చూడండి సార్ అన్ని మీ పోలికలే సార్ ఇదిగో ఈ ముక్కు ఈ నోరు ఈ కలరు ఈ పళ్ళు అన్ని సేమ్ టు సేమ్ సార్ మధుమతి కుళ్ళుతో కాదని చెప్పింది సార్ కానీ ఇదే మీ కూతురు దీన్ని తీసుకుని ఆస్తి రాసిచ్చేయండి సార్ 2 నిమిషాలు నిమిషాల్లో ఆస్తి రాసిస్తారంట అయ్యో నీ బొద్ద 2 నిమిషాల్లో బయట గెంటుతానంటున్నారే రాజశేఖర్ కావాలంటే ఆస్తి మొత్తం తీసుకోండి కనీసం ఈ చిన్న ఇల్లైనా వదిలేయండి లేకపోతే కుటుంబం మొత్తం నీడ లేని వాళ్ళం అయిపోతామండి ఎండలోకి వెళ్తే నీడ అదే వస్తుంది ఇంకా 1 నిమిషం దీన్నెలా ఆపాలి దేవుడా నువ్వే ఏదో ఒక రూపంలో వచ్చి ఈ గండ నుంచి గట్టెక్కించు స్వామి ఈ ఇంటిని ఈ ఆస్తిని పోకుండా చెయ్యి స్వామి
5 సెకండ్లు 4 3 అయ్యో 2 అయిపోయింది. ఆ దేవుడు నిన్ను క్షమించడానికి నాకిచ్చిన సమయం దాటిపోయింది. మోహిని 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 మోహిని